బిగ్గెస్ట్ స్టార్స్ మధ్య కాంపిటీషన్ అంటే ఎలా ఉండాలి? ఢీ అంటే ఢీలా సాగాలి. కానీ కూలీ వార్ 2 మధ్య అలాంటి టఫ్ ఫైట్ కనిపిస్తుందా? అసలు ఈ సినిమాల మధ్య క్లాషెస్ నిజమేనా అన్న డౌట్ అనుమానం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రమోషన్స్ లోనే కాదు, ప్రీ బుకింగ్ సేల్స్ లోనూ కూలీ దూసుకెళ్తోంది. కానీ వార్ 2 ప్రమోషన్స్ మాత్రం చాలా చప్పగా సాగుతున్నాయి. వార్ 2 పై హైప్ రావాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందేనా? కూలీ వార్ 2 మధ్య వైరం నిజమేనా? ఈ డౌట్ మీకు వస్తుంది కదా. కూలీ వరుస ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పుట్టిస్తుంటే వార్ 2 ప్రచారాలు మాత్రం చప్పగా సాగుతున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ కావాలంటే పోస్టర్స్, ట్రైలర్స్ తో సరిపెడితే సరిపోదు. ఎగ్జైటింగ్ కలిగించే అప్డేట్స్, ఎంగేజింగ్ అనిపించే ప్రమోషన్స్ చేయాలి. ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది కూలీ. రజనీకాంత్ పెద్దగా బయటకు రాకపోయినా మిగిలిన టీం సభ్యులు ప్రచార బాధ్యతలు భుజానం వస్తున్నారు. కానీ వార్ 2 ఇప్పటి వరకు పోస్టర్స్, సాంగ్స్ అంటూ కాలయాపన చేస్తుంది. కానీ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే సరైన ట్రీట్ కనిపించడం లేదు. దీంతో మూవీ వస్తుందా రాదా అన్న డౌట్ వ్యక్తమయ్యే పరిస్థితి. కూలీ సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ ప్రచారాలు దూసుకెళ్తోంది. అమెజాన్ డెలివరీ బాక్స్లపై, ఆటోలు, మెట్రో స్టేషన్స్ లో కూలీ పోస్టర్స్ తో అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు అనిరుద్ కూడా కూలీ ప్రచారాల్లో భాగంగా ఈ నెల 11న ముంబైలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నాడు. కానీ వార్ 2 కోసం నార్త్ లో హృతిక్, సౌత్ లో తారక్ ప్రమోషన్స్ చేపడతారు అన్నంత వరకు ఇప్పటి వరకు ఓ స్టెప్ ముందుకు పడలేదు. అయితే ఈ ఇద్దరు ఆగస్టు 10న హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న కూలీ ఇలా ప్రీ బుకింగ్ సేల్స్ కేరళలో స్టార్ట్ అయ్యాయో లేదో అలా హాట్ కేక్స్ లా టికెట్స్ అమ్ముడయ్యాయట. ఓ గంటలోనే 1.2 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయని టాక్. అలాగే ప్రీ బుకింగ్స్ కోసం థియేటర్స్ కి క్యూ కడుతున్న విజువల్స్ రజనీకాంత్ మానియా ఎలా ఉందో అర్థమయ్యేలా చేస్తున్నాయి. కాగా ఆగస్ట్ 15th తో రజనీకాంత్ సినీ కెరియర్ స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్పెషల్ వీడియోని మూవీకి అటాచ్ చేసిందట టీం. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ హైక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక్కడ ప్రీ బుకింగ్ సేల్ జాతర మొదలు కానుంది. మరి కూలీతో వార్ 2 పోటీ పడాలంటే ఈ ప్రమోషన్స్ సరిపోవు, ఇంకా స్పీడ్ పెంచాలి. మరి స్టార్ హృతిక్, తారక్ రంగంలోకి దిగేదెప్పుడు? హైదరాబాద్ ఈవెంట్ తర్వాత జోరు పెంచనున్నారా? కెరియర్ ని ఓ పద్ధతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేస్తున్నాడు నాని. లవ్ బాయ్ ఇమేజ్ నుండి బాయ్ నెక్స్ట్ డోర్ చిత్రాలకు షిఫ్ట్ అయి ఇప్పుడు ఊర మాస్ యాంగిల్లో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు. హీరోగా ఈ చేంజ్ వెల్ అండ్ గుడ్. బట్ ఇదే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలాగే పిల్లల్ని దూరం చేసుకుంటున్నాడా? పారడైజ్ లో హిట్ 3 కన్నా మరింత వైలెంట్ గా మారిపోతున్నాడా? నా నెక్స్ట్ సినిమాలకు చిల్డ్రన్ దూరంగా ఉండాల్సిందే అంటూ సరిపోతా శనివారం టైంలోనే హింట్ ఇచ్చేశాడు నాని. అన్నట్లుగానే హిట్ 3 నాని కెరీర్ లోని మోస్ట్ వైలెంట్ సినిమాగా మారింది. ఇదేం చూసారు? ద పారడైజ్ లో నెవర్ బిఫోర్ అవతారం చూపిస్తానంటున్నాడు నేచురల్ స్టార్. తాజాగా రివీల్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే చెప్తోంది. 2 జళ్లతో రగ్గుడ్ లుక్ లో కనిపించిన నాని క్యారెక్టర్ నేమ్ జడలని రివీల్ చేసింది టీమ్. నెక్స్ట్ ఇయర్ మార్చి 26th బొమ్మ థియేటర్ లోకి రాబోతోందని మరొకసారి కన్ఫర్మ్ చేసింది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్, ఓదెల కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో పారడైజ్ పై అంచనాలు పెరిగిపోయాయి. కొన్ని నెలల క్రితం రా స్టేట్మెంట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. నౌ ఫస్ట్ లుక్ పోస్టర్ తగ్గేదేలే అని ప్రూవ్ చేస్తోంది. నాని కెరియర్ లోని అత్యంత హై బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ సినిమాగా నిర్మిస్తోంది ఎస్ఎల్వి సినిమాస్. ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం మేకోవర్ అయిన నాని మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్. ఇప్పటికే కీలక ఫైట్ సీన్స్ తెరకెక్కించారని, ఇదే మూవీకి హైలైట్ కాబోతోందన్నది బజ్. ఈ సినిమాను మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సన్ అండ్ మదర్ సెంటిమెంట్ తో రాబోతోంది పారడైజ్. ఇక మార్కెట్ పరంగా మూవీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు శ్రీకాంత్, ఓదెల. ఈసారి క్యారెక్టర్స్ ని 2 పోస్టర్ల ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తానని సరికొత్త ప్రమోషనల్ థియరీ చెప్తున్నాడు. అంటే నానిది మరొక పోస్టర్ మిగిలే ఉంది. అదెంత వైలెంట్ గా ఉంటుందో. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన ఇప్పుడు మాస్ లో ఫాలోయింగ్ కోసం పరుగులు పెడుతున్న నాని రాబోయే చిత్రాలతో పిల్లలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ని దూరం చేసుకున్నట్లేనా? నెక్స్ట్ సుజిత్, శౌర్య చిత్రాలు కూడా ఇలాగే ఉండబోతున్నాయా అనేది వేచి చూడాలి. అందరికీ శ్రీలీలనే కావాలా? టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్ కూడా డాన్సింగ్ క్వీన్ కి రెడ్ కార్పెట్ వేస్తుందా? సమంత, రష్మిక, పూజా హెగ్డేలకు రాని అవకాశాన్ని కిసిక్ బ్యూటీ కొట్టేయబోతుందా? కోలీవుడ్ లో ఆ స్టార్ హీరోతో జోడీ కట్టబోతుందా? ఫ్లాప్స్ ఉన్న కిసిక్ బ్యూటీ శ్రీలీలను టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోందంటే ఆమె
క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది అనుకోవచ్చు. కానీ ఫస్ట్ సినిమా రిజల్ట్ రాకుండానే కోలీవుడ్ ఆఫర్స్ ఇచ్చేందుకు రెడీ అయిందంటే వైరల్ వయ్యారి పాపులారిటీ ఏ లెవెల్లో పాకిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2లో కిస్ కిస్ అంటూ తాజాగా వైరల్ వయ్యారి నేనేనంటూ సోషల్ మీడియాను షేక్ చేయడంతో మిస్ లీలా పొటెన్షియల్ పక్క రాష్ట్రాలకు తెలిసినట్లుంది. అక్కడి మేకర్లు కూడా మేడమ్మే కావాలంటున్నారట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న అజిత్ తన నెక్స్ట్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు. AK-64 బాధ్యతలను కూడా GBU డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్కి అప్పగించాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లో ఫీమేల్ లీడ్ కోసం అదిక్ శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ కిసిక్కి బ్యూటీ యాక్సెప్ట్ చేస్తే ఇది ఆమె సెకండ్ కోలీవుడ్ ఫిల్మ్ గా మారే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ సుధా కొంగర్ డైరెక్షన్ లో పరాశక్తి చేస్తోంది మేడం. శివకార్తికేయన్, అథర్వ, జయం రవి హీరోల్స్ పోషిస్తున్న పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తోంది లేడీ డైరెక్టర్. అదిక్ రవిచంద్రన్ మూవీకి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తే సౌత్ స్టార్ భామలు సమంత, రష్మిక, పూజా హెగ్డే లాంటి భామలకు దక్కని గోల్డెన్ ఛాన్స్ సొంతం చేసుకున్నట్లే. ఇప్పటి వరకు ఈ టాప్ హీరోయిన్లు ఎవరు కోలీవుడ్ స్టార్ హీరో తలాతో నటించలేదు. అందులోనూ టూ ఎర్లీగా ఈ ఆఫర్ దక్కించుకున్న భామగా శ్రీలీల మారడం ఖాయం. ఇప్పటికే తెలుగు, హిందీలో అఫీషియల్, అనఫీషియల్ గా అరడజన్ చిత్రాల్లో యాక్ట్ చేస్తూ జోరు చూపిస్తున్న మిస్ లీలా మరి కోలీవుడ్ పై కన్నేస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ స్టార్ భామలు ఒక్కొక్కరిగా టాలీవుడ్ గుమ్మం టచ్ చేస్తున్నారు. శ్రద్ధ, అలియా, దీపికా లాంటి టాప్ బ్యూటీస్ టీ టౌన్ లోకి ఎంటర్ అయిపోయారు. ప్రియాంక చోప్రా ఇంచుమించుగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నేను రెడీ అంటోంది మరో బీ టౌన్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఆమెకి ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరు? టాలీవుడ్డా అదెక్కడుంది అని ప్రశ్నలు వేసిన బాలీవుడ్ స్టార్ భామలు టీ టౌన్ రేంజ్ ఖండాంతరాలు దాటేయడంతో అడ్రస్ తెలుసుకుని మరీ ఇక్కడ వాలిపోతున్నారు. అలియా, శ్రద్ధా కపూర్, దీపికా, ఉర్వశి రౌతేలా, జాన్వీ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెస్ టీ టౌన్ లోకి స్టెప్ ఇన్ అయ్యారు. కత్రీనా ఎప్పుడో వచ్చేస్తే రీసెంట్లీ ప్రియాంక చోప్రా కూడా తెలుగు ఇండస్ట్రీ తలుపు తట్టిందే. ఇప్పుడు ఇట్స్ మై టైమ్ అంటోంది ద బ్యాంక్ బ్యూటీ సోనాక్షి సిన్హా. సుధీర్ బాబు జటాధరతో టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేసింది. శత్రుఘ్న సిన్హాకు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనాక్షి తనకంటూ ఓన్ కెరియర్ ని బిల్డ్ చేసుకుంది. సల్మాన్ దబాంగ్ తో కెరియర్ స్టార్ట్ చేసిన బ్యూటీ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన సోను ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇదే టైంలో తోటి నటులంతా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంటే తానెందుకు ట్రై చేయకూడదు అని ఫిక్స్ అయింది. ఆ ట్రయల్స్ వర్కౌట్ అయి సుధీర్ బాబు జటాధరలో విలన్ గా మారింది. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలా, ఎందుకు నెగిటివ్ షేడ్ లో కనిపించకూడదు అంటోంది సోనాక్షి. ప్రభాస్ రిలీజ్ చేసిన జటాధర టీజర్ ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తోంది. దురాశకు, త్యాగానికి మధ్య పోరాటాన్ని మైథాలజీ టచ్ ఇస్తూ విజువల్ వండర్ గా చూపించబోతున్నారు దర్శకులు వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జస్వాల్. ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. హ్యూమన్ అండ్ ఈవిల్ కు మధ్య జరిగే పోరాటంగా చూపించబోతున్నారు డైరెక్టర్. సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న జటాధరతో సుధీర్ బాబు బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వర్షం రీమేక్ భాగీతో స్టైలిష్ విలన్ గా మారిన సుధీర్ చాలా గ్యాప్ తర్వాత నార్త్ బెల్ట్ లో హీరోగా తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ కి ఎంత కష్టం వచ్చింది. నేషనల్ క్రష్ లా తన పేరు కూడా టాలీవుడ్, కోలీవుడ్ లో గట్టిగా వినిపించాలి అని అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి ఫ్లాప్స్. ఇక కెరియర్ డైలమాలో పడిపోతున్న టైంలో శాండిల్వుడ్ మరో బిగ్ ఆఫర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. శాండిల్వుడ్ నుండి ఈ సంవత్సరం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫిల్మ్ కాంతారా చాప్టర్ 1. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది హోంబలే ఫిల్మ్స్. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో వివాదాలు, యాక్టర్స్ మరణాలు టీమ్ ని డిస్టర్బ్ చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా షూటింగ్ కంప్లీట్ చేశారు. అనుకున్నట్లే అక్టోబర్ 2నే సినిమాను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటి వరకు రిషబ్ తప్ప మరొక లీడ్ క్యారెక్టర్ రివీల్ చేయని టీం తాజాగా రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. కనకవతి క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసింది. హోంబలే ప్రొడక్షన్స్ హౌస్ లో రుక్మిణి చేస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ ఇదే. భగీరా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరొకసారి రుక్మిణి వసంత్ కు ఛాన్స్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. అయితే ఇప్పటివరకు కెరియర్ లో ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయలేదు రుక్కు. హోమ్లీ లుక్ లోనే కట్టిపడేస్తోంది. కాంతారలో ఇలాంటి లుక్ లోనే దర్శనం ఇవ్వబోతోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ప్రెజెంట్ టాలీవుడ్, కోలీవుడ్ వరుస ఫ్లాపులతో కెరియర్ డైలమాలో పడిపోయిన టైంలో కాంతారా చాప్టర్ 1 రూపంలో బిగ్గెస్ట్ ఆఫర్ ఆమె తలుపు తట్టింది.
కన్నడ డబ్బింగ్ మూవీ సప్తసాగరాలు దాటితో ఇంట్రడ్యూస్ అయిన రుక్మిణి వసంత్ రష్మికల టాలీవుడ్ కాలీవుడ్ లో దూసుకెళ్లాలని ట్రై చేస్తోంది. కానీ ఆదిలోనే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో పాటు విజయ్ సేతుపతి ఏస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అయినా సరే ఈ ఇండస్ట్రీలో నేమ్ లిఖించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. తమిళ్లో మద్రాసితో పాటు తెలుగులో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఇవే కాదు, మణిరత్నం ధ్రువ్ విక్రమ్ లవ్ స్టోరీతో పాటు విక్రమ్ సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. సెప్టెంబర్ 5న వస్తున్న మద్రాసితో మరొకసారి కోలీవుడ్ లక్ టెస్ట్ కు రెడీ అయింది. మరి ఆమెను మద్రాసి, కాంతారవన్ ఏది హిట్టుబాటు పట్టిస్తుందో చూడాలి.